నమస్తే, వెల్కమ్ టు శిష్యా వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరికి వచ్చేసాం. అదేంటో మమ్మీ చెప్తుంది. చాలా రోజుల నుంచి పిల్లల డ్రెస్ కలెక్షన్ చూపించండి అని అడుగుతున్నారు కదండి. అన్నీ అంటే చూపించడం కష్టం. అందుకోసమే నేను న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి ఏమేమి షాపింగ్ చేశానో చూపిద్దామని చెప్పి ఈ వీడియో. మరి లేట్ ఎందుకు, చూసేద్దామా ఏమేమి డ్రెస్సెస్ తీసుకొచ్చాము ఏంటని. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి కోసం ఒకరికి తీసుకొచ్చాము, న్యూ ఇయర్ కోసం ఒకరికి తీసుకొచ్చామన్నమాట. అంటే శిశిరాకి సంక్రాంతి కోసం ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఏంటంటే న్యూ ఇయర్ కోసం శిశిరాకి ఆల్రెడీ తీసుకున్నాము. ఛాయాకి అప్పుడు స్టాక్ అయిపోయిందని చెప్పి అప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు సంక్రాంతికి తీసుకొచ్చాము. సర్లేండి, ఫస్ట్ ఎవరిది చూద్దాం. సరేలే, శిశిరా చిన్నపిల్ల కాబట్టి ఫస్ట్ శిశిరాదే చూద్దాం. దానికి కూడా గొడవ పడతారు కదా మీరు. సర్లే తీసుకో శిశిరా, ఇంకా లేట్ ఎందుకు. వావ్, బ్లాక్ కలర్ అన్నమాట. సో చాలా బాగా నచ్చింది శిశిరాకి. ఇది చూడగానే చాలా బాగా మమ్మీ తీసుకుందాము అని చెప్పి తను లైక్ చేసింది. అలాగే మేము కూడా అనమాట. ఏమంటే కొంచెము వెయిట్గా ఉంటుంది. చలికాలం అయితే బాగా సరిపోతుంది, కానీ ఎండాకాలం అంటే చెమటలు బాగా వస్తాయి. కానీ పార్టీ వేర్స్ చాలా బాగా లుక్ వైజ్ అదిరిపోతుంది అనమాట. అందులో శిశిరా కొంచెం వైటే ఉంది కాబట్టి బాగా సెట్ అయిపోతుంది. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది బాగుందనమాట. అంటే ఫోటోషూట్స్కి అంతా చాలా బాగా వస్తుంది. ఎవరన్నా బర్త్డేస్ కానీ ఫోటోషూట్స్ కానీ ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలాంటి ఫ్రాక్స్. ఓకేనా. దీని ప్రైస్ నాకు తెలిసి 2000 ఏమో పడిందండి. నెక్స్ట్ ఇంకొకటి ఎంత బాగుందంటే ఇది కలరు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఎస్పెషల్లీ ఈ హ్యాండ్, ఒక హ్యాండ్కి మాత్రం ఇలా వచ్చింది, ఒక హ్యాండ్కి ఇలా స్లీవ్లెస్ వచ్చింది అనమాట. ఇది ఫెదర్స్ లాగా చాలా బాగా అనిపించింది. ఇది ఆల్రెడీ న్యూ ఇయర్ రోజు వేసుకుంది పాప. చాలామంది దీనికి అయితే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అంటే మా చుట్టుపక్కల చాలామంది డ్రెస్ ఎక్కడ కొన్నా చాలా బాగుంది అని చెప్తారు. సో ఇవన్నీ నేను లోకల్లోనే తీసుకున్నానండి, ఏది ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టలేదు. సో ఇది కూడా సేమ్ దాని ప్రైజ్ అనమాట, 2000 అలా పడింది. చాలా బెస్ట్. పెద్ద పెద్ద షోరూమ్లు కాదు కానీ మామూలుగానే షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ప్రైస్ బాగుంది, క్వాలిటీ కూడా అంతే. ఎన్ని లేయర్స్ వచ్చాయి తెలుసా లోపల, అసలు చాలా లేయర్స్ చూడండి. నెట్ అలాగే అప్పో చుట్టూ టూ వచ్చాయి, మళ్ళీ లైనింగ్, నెక్స్ట్ క్యాన్ చాలా లేయర్స్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది. పిల్లలు వేసుకోగానే ఇలాంటివి చాలా ముద్దుగా కనిపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ రోజు శిశిరా ఎలా ఉన్నా? బాగున్నా మమ్మీ. నీకు నచ్చిందా? నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వు ఇట్లుంది, వాడిపోతుంది. నీళ్ళు పోయి నీళ్ళు చల్లుకో. బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా. నెక్స్ట్ ఇది అవి న్యూ ఇయర్ కోసం తీసుకొచ్చా శిశిరాకి. ఇది సంక్రాంతి కోసం తీసుకొచ్చాను. అంటే ఛాయా తీసుకొస్తుంటే మళ్ళీ శిశిరా ఫీల్ అవుతుంది కదా, సో ఫీల్ అవ్వకూడదని దానికి ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇది ఎట్లుంటది అంటే ఇట్లుంటది ఫ్రెండ్స్. డ్రెస్ కాదు మనకు ముఖ్యం, పిల్లలు అన్నాక పిల్లలు బొమ్మ ఎట్లుంటే అట్లనే అదే ఫోజే ఇచ్చింది అప్పుడు స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు. అంటే ఇవాళ తీసుకున్నప్పుడు వేసి చూశాను అనమాట. ఈ ఫోజ్ ఇచ్చి ఎలా ఉంది మమ్మీ సేమ్ పెట్టాను అనింది. అలాంటి పిల్లలు ఈ పిల్లలు. హ్యాండ్స్ కూడా అంతే చాలా బాగా వచ్చాయి. లైక్ ఒక డిఫరెంట్ మోడల్, కొత్త మోడల్ లాగా వచ్చాయి. ఛాయా పాపం ఇలాంటిది కాదు కానీ అలాంటివి కావాలని చెప్పి చాలా ట్రై చేసింది. ఛాయా ఏమంటారు, హైట్కి ఛాయ ఏజ్కి అలాంటివి లేవని చెప్పారు. సో ఛాయ చాలా ఫీల్ అయింది. ఏం చేద్దాం, ఏం కాదు. ఇంకోటి మా సిస్టర్ ఈ డ్రెస్ ఎందుకు కావాలనుకుందంటే ఇది మోకాల వరకు ఇది ఒకటి వచ్చింది, పైన ఈ నెట్ వచ్చింది అనమాట. కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పి శిశిరా కూడా అప్పుడే సెలెక్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చేసింది, కావాలనింది. ఇంకోటి మెయిన్ ఏమంటే ఇది మమ్మీ ఇది భలే ఉంది, తీసుకుందాం ఏంటి బో అంట, తీసుకుందాం అనింది. సరే మాకు కూడా ఏదో బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్లో పింక్ బ్లాక్ చాలా బాగుందన్నమాట. సో అంటే శిశిరా వీటిని వేసుకుంటే ఎలా ఉంటుందో లాస్ట్లో పిక్స్ కూడా పెడతాము, చూడండి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. శిశిరా ఒకటి కాస్తే స్లీవ్ కూడా పెడుతుంది. ఏ డ్రెస్లు మీకు నచ్చాయో కామెంట్ చేయండి. బాగుంది కదా ఏ శిశిరా? బాగుంది మమ్మీ. నీ డ్రెస్లు అన్నీ నచ్చాయా? ఆర్ యు హ్యాపీ? ఓకే, నెక్స్ట్ అక్క చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రెస్లు అయితే శిశిరావి, మా సంక్రాంతి షాపింగ్ అనమాట. నెక్స్ట్ ఛాయాకి చూద్దామా. ఏంటి శిశిరా చూద్దామా అక్కవి? తీసుకొచ్చాయా మెజెంటా కలర్. Oh my god, wow!
మెజెంటా కలర్ అంటారు, మనకు అట్లా కలర్లు కాదు, పింక్ మనమంతా పింక్ కలర్. ఓకేనా? మెజెన్ కలర్ ఏం మోడల్ అమ్మా ఇది? సార్ ఏంటి సార్ అది? మెజెన్ కలర్ ఏం మోడల్ అమ్మా ఇది? నైరా కట్ అంట. చూడండి చాలా బాగుంది. ఇది కూడా ఛాయ అక్కడ వేసుకొని చూసింది, ట్రయల్ చేసింది, చాలా బాగుంది అనమాట. అంటే ఇట్లా కట్స్ వచ్చిన దగ్గర బాగా లేస్తో వచ్చింది, చాలా బాగుంది. అందులో దీంట్లోకి ప్యాంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా ఎల్లోను కాదు, అలా అని చెప్పి ఆరెంజ్ కాదు, ప్యాంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి కూడా వచ్చింది ఫ్రెండ్స్, కూడా వేశారు. షరారా టైపు అంటే ప్యాంట్ బాగా లూజ్ గా చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంది. ఇది ఒక డిజైన్ వచ్చింది కాబట్టి సో ప్యాంట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. చున్నీ ఏది కన్నా? చున్నీ ఈదుందిమా. మరి నువ్వు అక్కడ పెడితే ఎట్లా చూసేది? పెట్టుకుంటా. ఇంకోటి, డ్రెస్సులు కొనేది కాదు, వాటిని జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. నాకైతే ఎట్లా అంటే అట్లా వేస్తే నచ్చనే నచ్చదు. ఇప్పుడు వీళ్ళు ఏదో అట్లా వేసేసినారు, మళ్ళీ మనం నీట్గా మచ్చ పెడదాం. చూడు అటువైపు పెట్టుకుంటుందంట, పెట్టుకో. తిని వీటివైపు వచ్చినాయని చెప్పి తను వీటివైపు ఏమి అండర్స్టాండ్. నెక్స్ట్ నేవీ బ్లూ, చాలా అంటే చాలా బాగుందండి నేవీ బ్లూ. ఛాయ ఒకటికి 10 సార్లు చూసుకొని తీసుకుందనమాట. సో చూసారు కదా, లైక్ ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా ఈసారి మొత్తం అంతా నైరా కట్ షాపింగ్ చేస్తా. ఛాయకి ఎప్పుడు నేను లాంగ్ ఫ్రాక్స్ అలాగే లెహెంగాస్ ఎక్కువ తీసుకుండేదాన్ని. ఈసారి కొంచెం ఏంటివి ఇవి నయారా కట్, నేను పేర్లు కొంచెం మర్చిపోతూ ఉంటాను. నయారా కట్ తీసుకుందనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఇది 3/4 వచ్చింది. చూసారా, ఇదంతా స్టోన్ వర్కే. ఫస్ట్ నేను దూరం నుంచి చూసి ఎంబ్రాయిడరీ వర్క్ ఏమో అనుకున్నాను, మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే స్టోన్ వర్క్, మొత్తం అంతా స్టోన్ వర్కే. చాలా ఛాయ అయితే వేసుకొనింది, చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా కట్స్, మెయిన్ ఈ కట్స్ అండి నాకు ఈ చిన్న డ్రెస్లో బాగా నచ్చిండేది. చాలా బాగా అంటే ఒక డిఫరెంట్గా ఉండి యూనిక్గా ఉన్నాయన్నమాట, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్కి ఇక్కడి వరకు ఏమంటారు, చెస్ట్ వరకు నడుము వరకు లైనింగ్ వచ్చింది, కింద మాత్రం లైనింగ్ లేదు. అంటే లోపల ప్యాంటు అనేది ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట, చాలా బాగా అనిపించింది. ప్యాంట్ కూడా చూడండి షరారా మోడల్, ఇది కూడా లూజ్ ప్యాంటు, చాలా బాగుందన్నమాట. అంటే దీంట్లో ఓని కూడా వచ్చింది ఫ్రెండ్స్, దానికి ఓనీలు వస్తాయి సిస్టర్. సో ఇక్కడ చిన్న లేస్ వచ్చింది ప్యాంట్ కూడా, చాలా బాగుంది. నేవీ బ్లూ బాగుంది. ఛాయతో ఉన్నాయి, ఛాయనికి కలరు ఇదిగో లేని కలర్లు తేవాలంటే కష్టం, ఉండేదే 12 కలర్లు, అవే తిప్పి డిజైన్స్ చూసుకోవాలి కానీ మనం కలర్స్ చూసుకోకూడదు. కానీ మా ఇంట్లో వాళ్ళు ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అంటారు. బేసికల్గా నేనైతే అన్నానండి, ఎందుకంటే పాపం వాళ్ళు మన కోసం ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ అని తీసుకొస్తారు చెప్పండి, మంచి డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవాలి. చెప్పండి, మమ్మీ బాగా సెలెక్షన్ చేస్తుందా లేదా? చేస్తుంది. ఎవరు బాగా చేస్తారు? నువ్వు. సరే, ముందే మన వాళ్ళంతా అక్క మీరు డ్రెస్సులు బాగా మంచి తీస్తారు అక్క, బాగుంటాయి అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చినారు. ఇంకొకటి, ఏమన్నా తీసుకుని పిల్లలు అయితే మాత్రం అమ్మ చాలా బాగుంది అంటారు, కానీ ఇది బాగలేదు అని మాత్రం అస్సలు అనలేదండి ఇంతవరకు అయింది. అంటే మమ్మీ సెలెక్షన్ అట్లుంటుంది. సరే నెక్స్ట్ తీసుకో. అంటే మా అందరికి బాగా నచ్చుతుంది మమ్మీ సెలెక్షన్ అనేది, అందుకని మేము వాళ్ళు ఏది తెచ్చినా కూడా మాకు ఇది నచ్చలేదని మాత్రం ఎవరికి ఎప్పుడు చెప్పాము. ఇంకోటి ఛాయ, డ్రెస్సులు కావాలని మీరు అడుగుతారా డాడీకి, మీకంటే ముందు మేము తీసుకొస్తామా? వాళ్ళే తీసుకొస్తారు. ఇక్కడ అడగము ఎక్కువ, మమ్మీ మాకు ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలి అని అడగము, కానీ మేము అడగకపోయినా వాళ్ళే మాకు తెస్తారు. ఎందుకంటే మనం తప్ప వాళ్ళకి ఎవరు తీసుకొస్తారు చెప్పండి, మమ్మీ డాడీనే కదా తీసుకొచ్చేది. సో కొన్నిసార్లు సర్ప్రైజెస్ ఇస్తారు, కొన్నిసార్లు మేము అడగకపోయినా కూడా తెచ్చిస్తారు. ఎందుకంటే అంటే ఎప్పుడో రేరు, వాళ్ళే మాకు అన్ని మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళే మాకు అన్ని తెచ్చిస్తారు. ఎందుకు అనొచ్చు, మా పిల్లలు ఏది మాకు ఇది కావాలని గోల చేసేది ఇంతవరకు లేదు పిల్లలు. అందుకే మేము ఇంకొకటి 1, 2 అనేది తీసుకొని నచ్చిందంటే 2, 3, 4 అయినా కూడా తీసుకొస్తాం. ఈరోజు ఛాయకు అదే అలానే తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రతిసారి షాపింగ్ చేయాలనే రూల్ ఏం లేదు, పోయినప్పుడు నచ్చాయనుకోండి తీసుకొస్తాము, అవే యూస్ చేస్తుంటారు పిల్లలు, ఐ మీన్ పండుగలకి అలా అని చెప్పి తీసుకొచ్చాం కదా అని చెప్పి టక్టకా ఏం వేసుకోరు, ఫెస్టివల్స్కి చూసుకొని అలా వేసుకుంటారనమాట. నెక్స్ట్ ప్రౌడ్ విత్ మై చిల్డ్రన్స్. ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ విత్ మై పేరెంట్స్ అండ్ మై లిటిల్ సిస్టర్. ఇదే రాంగు అమ్మా, యుద్ధం మామూలుగా జరగదు.
మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా గొడవ అంటే పడతారు. ఎంత యుద్ధం జరిగితే అంత లవ్ ఎక్కువ అన్నమాట మా మధ్య. ఎంత యుద్ధం అయితే మా దగ్గర లవ్ ఎక్కువ ఫ్రెండ్స్. అట్లయినా మళ్ళీ స్ట్రాంగ్ వస్తుంది. స్ట్రాంగ్ వస్తుందంటే ఏది లవ్ అంటే ప్రేమ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ అయిపోతుందంట గొడవ పడడం వల్ల. ఇవన్నీ తెలుసా సిస్టర్ నీకు? అవునమ్మా తెలుసు. ఉండి తింటున్నావు అన్నీ తెలుసా నీకు? ఏం లేదు, నేను చెప్పినాను కదా దాన్ని కాపీ కొట్టడం అంతే. లేదు ఫ్రెండ్స్, అలా ఏం లేదని చెప్పు. అదేం లేదు అక్క. ఇగో ఇలాంటి దగ్గర నుంచి ఫస్ట్ గొడవలు స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ తినేమో ప్రేమ అని చెప్పి గిచ్చుతుంది, అది ముద్దు వస్తుంది ఫ్రెండ్స్, ముద్దు వచ్చినప్పుడు గిస్తా. ఈడొద్దులేండి. సరే నెక్స్ట్ డ్రెస్. ఇది సింపుల్గా ఉన్నా కూడా నాకెందుకో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే నాకు కాదు, ఛాయాకే. మళ్ళీ నాకు పెట్టుకున్నానని నాకు అనుకున్నారు ఛాయాకే. అంటే ఛాయాకి ఇట్లా పెట్టి చూడగానే బాగా అనిపించింది. అందులో నేను షాప్కి పోతా అంటే ఫస్ట్ చూసిండేది ఈ డ్రెస్నే. ఎందుకు చూడగానే కొంచెం డిఫరెంట్ కలర్, యాష్ కలర్ కదా, చాలా బాగుంటుంది అనిపించి మెరూన్ రెడ్ కలర్ మిక్సింగ్ వచ్చింది అనమాట. లైక్ అంటే ఈ కలెక్షన్ ఈ కలర్ కాంబినేషన్ నాతో లేదు, అందుకని ఇంకా నేను కూడా ప్రొసీడ్ అయిపోయా. ఈసారి అన్ని నయారా కట్టే తీసుకుంది 4. అంటే కొంచెం డిఫరెంట్ గా, అంటే ట్రెండ్ ఏది ఉందో ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా, అందుకు ఈసారి ఛాయ ట్రెండ్ బాగా ఫాలో అయింది. అంటే ఎప్పుడు లెహెంగాస్, ఫ్రాక్స్ ఇవే వేసుకొని ఇంకా ఒకసారిగా వాళ్ళు చూపించడానికి నాకు ఇవి బాగా నచ్చేసాయి. సో నేను ఇవే తీసేసుకున్నాను. నాకు మాత్రం అండి డ్రెస్ కంటే కూడా ఈ సైడ్స్ మాత్రం భలే నచ్చినాయి. ప్రతి డ్రెస్ లోనూ నేను పదే ఇదే చెప్తాను అనుకుంటారు. అంటే మనం మామూలుగా ఎప్పుడు కుట్టించుకునే డ్రెస్సులకి ప్లెయిన్ వదిలేస్తాం కదా, ఇది కొంచెం బాగా లేసేసి చాలా బాగా అనిపించింది. సో దీంట్లో ప్యాంట్ కూడా సేమ్ మళ్ళీ షరారా మోడల్, బాగా లూజ్ ప్యాంటు. ఇలా అయితే బాగుంది, కాంబినేషన్ బాగుంది అనమాట. సో బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఏమంటే ఈ రెడీమేడ్స్ తీసుకోవచ్చు కానీ అండి, నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తారో చూడండి. చున్నీస్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అని మీలో ఎంతమంది ఫీల్ అవుతారు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను అవునా? మీరు కాకుండా మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్. ఎందుకంటే రెడీమేడ్లో అదొక పెద్ద ప్రాబ్లం. చున్నీస్ మాత్రం చాలా చిన్నగా వస్తాయి. ఇప్పుడు ఛాయాకి ఇది షార్ట్ అవుతుంది. చూద్దాం ఎట్లా వేసుకుంటుందో, తను ఎట్లా స్టైల్ చేస్తుందో చూద్దాం. అంతే కదా. ఇంకేమి నెక్స్ట్ డ్రెస్ చూపిద్దామా? నెక్స్ట్ డ్రెస్ ఉండు, మీదేం బాగా కూర్చొని చూపిద్దామా అంటే ఇవి కనీసం ఆ మాత్రం అట్లా వేసి ఓకే. నెక్స్ట్ ఇది ఏ కలర్ అని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, మన భాషలో చెప్పుకుందాం. మన భాష నేరేడు పండు కలర్. నిజమా కాదా? నేరేడు పండు కలర్ అని అనుకోమా? చెప్పు. రామా గ్రీన్, నేరేడు పండు కలర్ అనుకుంటామా లేదా? నేరేడు పండు కలర్ ఇంకా వచ్చే కలర్ కంటే ఇంకా థిక్ గా చేస్తే ఈ కలర్ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే మిగతా 2 బాగా, అంటే మిగతా 3 బాగున్నాయి. మరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నావు. అంటే లైక్ ఇది చూడండి, అసలు ఇది డిజైన్ వైజ్ చూస్తే హెవీ వర్క్ వచ్చిందనమాట. ఇది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉండింది, చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సూపర్ అంటే సూపరు. అలాగే ఇక్కడ చూడండి, ఇది బాగా జార్జెట్ టైప్లో వచ్చింది. ఇది షిఫాన్ క్లాత్ ఏదో, మరి నాకైతే పెద్దగా క్లాత్ గురించి తెలియదు కానీ క్లాత్ మాత్రం దగ్గర నుంచి చూసి మాత్రం బాగా సెలెక్షన్ చేసుకుంటాను. అలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది. మామూలుగా ఇది ఇక్కడికే కట్ అయిపోయి లోపల ప్యాంట్ వస్తుంది. అలా కాకుండా నేను లోపల కూడా క్లాత్ ఉండేదే తీసుకున్నాను. అన్నీ ఒకటే విధంగా ఉంటే బాగుండదని చెప్పి. సో ఎలా ఉంది? బాగుంది కదా. చున్నీస్ మాత్రం అన్ని నెట్టెడే. మళ్ళీ చూడు ఫ్రెండ్స్ ప్యాంట్. శిశిర అన్ని ప్యాంట్ చూపిస్తుంది. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ సంక్రాంతి కోసం ఛాయాకి మేము చేసిన షాపింగ్. ఛాయాకి ఒకటే కాదు, శిశిరాకు కూడా. ఈ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్సెస్ నచ్చాయి, ఏంటి, మీరేం షాపింగ్ చేశారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాగున్నాయా ఇంతకు డ్రెస్సెస్? అంటే నావి కార్ ఫ్రెండ్స్, మా ఇద్దరివి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. నాన్న ఇది నాన్న చిట్టి తల్లి మర్తేసేకొచ్చుక్క. సో ఇలా ఉన్నాయి. ఓవరాల్గా ఛాయాకైతే 5000 4 డ్రెస్సెస్ 5900
5900 ఏమో అయింది. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఛాయ పాప లాంగ్ ఫ్రాక్స్ అయితే అడిగింది. వాళ్ళు సంక్రాంతి తర్వాత నాకు ఇలాంటి మోడల్స్లో కావాలి ఫ్రెండ్స్, కానీ అక్కడ నా సైజు దొరకదని చెప్పారు. సో ఏం చేద్దాం? సర్లేండి, వదిలేసేయండి. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే సంక్రాంతి తర్వాత మరి స్టాక్ వస్తుంది మేడం, అప్పుడు తీసుకొస్తాము, అప్పుడు కూడా ఒకసారి రండి అన్నారు. చూద్దాం, ఈ డ్రెస్సులు అన్నీ వేసుకొని వీళ్ళు కంఫర్ట్ అయ్యారా లేదా చూద్దాం, ఎలా ఉన్నాయి ఏంటిని. సో ఇదే కదా, ఇంకా చూసారా వీళ్ళందరూ తెచ్చుకున్నారు, నాకు మాత్రం లేవండి. ఏం చేద్దాం? నువ్వేం బాధపడద్దు మా. నువ్వు కొనిస్తావా? నువ్వేం బాధపడద్దు మా అంటే నువ్వు కొనిస్తావా? సర్లే, మీరు బాగుంటే చాలు. కానీ అలా అని చెప్పి ఏమి వదిలేదు ఏం లేదండి, మనం కూడా చేస్తాం షాపింగ్. లాస్ట్కి ఒక డ్రెస్ అయినా తీసుకుంటాం అంతే. ఇది ఫ్రెండ్స్ మా డ్రెస్ కలెక్షన్, అంటే న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి డ్రెస్ కలెక్షన్ అనమాట. సో మెయిన్ డ్రెస్ కలెక్షన్ అంటే మన వల్ల కాదు, ఎందుకంటే చాలా ఉంటాయి, అవి చూపించాలంటే ఒక రోజంతా పడుతుంది. కాబట్టి కొత్త న్యూ కలెక్షన్స్ అయితే చూపించాను. ఐ హోప్ ఈ డ్రెస్సెస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. డ్రెస్సెస్సే కాదండి, ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే. அந்த அறிவிப்பால் அன்பத்தருவாள் சின்ன அறிவிப்பும் இன்று சுடுவாள் కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే Don't stop the music, Rebo, sing it! Sing it! నీ చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం